మై డియర్ స్టూడెంట్స్, వీడియో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో క్లాస్ని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో క్లాస్ కంప్లీట్గా మీరు వాచ్ చేసిన తర్వాత వీడియో క్లాస్పై మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ క్లాస్ని ఇంకా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు లక్ష్యం ఎడ్యుకేషన్స్, ఎస్పెషల్లీ వెల్కమ్ టు లక్ష్యం సైన్స్ ఇన్స్పైర్డ్ ప్రోగ్రామ్. సో ఇవాళ ఈ క్లాస్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో చేసినటువంటి వీడియోస్ అన్నీ ఒక భాగం అయితే, ఇవాళ నుండి నేను చేయబోతున్నటువంటి వీడియోస్ అన్నీ మరొక భాగం. ఎందుకంటే లక్ష్యం సైన్స్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది ఇవాళ నుండి. సో ఇవాళ క్లాస్ మనకి ఫస్ట్ రికార్డెడ్ క్లాస్. సో క్లాస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీ అందరినీ ఉద్దేశించి. నేను లక్ష్యం సైన్స్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ క్లాస్కి వచ్చినప్పుడు, ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లాస్లో చాలామంది విద్యార్థులు ఉన్నప్పటికీ కొద్దిమంది విద్యార్థులు చాలా ఆసక్తిగా విన్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాన్ని, ఉపయోగాన్ని గ్రహించి గ్రూప్లోకి మీరు స్వచ్ఛందంగా రావడం జరిగింది. సో ఈ ప్రయాణంలో మనం 50% సక్సెస్ అవ్వడం జరిగినట్టే. అంటే మీ భవిష్యత్తుపై మీకు ఒక ప్లానింగ్ ఉంది. ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే విద్య పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మంచి అకాడమిక్స్ సాధించాలనే సంకల్పం మీలో ఉంది. కాబట్టి నేర్చుకోవడానికి మీరు మన లక్ష్యం సైన్స్ ఇన్స్పైర్ గ్రూప్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ వరకు 50% మనం సక్సెస్ సాధించినట్టే. సో వాట్ అబౌట్ రిమైనింగ్ 50%? రిమైనింగ్ 50%లో మనం విన్ అవ్వాలంటే నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్, జస్ట్ ఇవి రిక్వెస్ట్ అండ్ సజెషన్స్ బాగా ఫాలో అవ్వండి మై డియర్ చిల్డ్రన్. సో మన లక్ష్యం సైన్స్ ఇన్స్పైర్ ప్రోగ్రాంలో డైలీ సైన్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. డైలీ సైన్స్ అప్డేట్స్, వీడియో క్లాసెస్, మెటీరియల్. సో ఆల్రెడీ మీకు డైలీ సైన్స్ అప్డేట్స్ రావటం జరిగింది. సో ఈ అప్డేట్ ఎలా వస్తుంది? ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో నేను మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో పూర్తి వివరణ ఇస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో అది చాలా అర్థమయ్యేటువంటి విషయం. రెండవది వీడియో క్లాసెస్. సో ఈ వీడియో క్లాసెస్ కూడా నేను ఇవాటి నుంచి చేయబోయేటువంటి వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి సులభంగా అర్థమయ్యేటట్టు నేను వీడియోలో టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒక విషయం గమనించండి, డైలీ నేను పంపేటువంటి సైన్స్ అప్డేట్స్కి ఒక 5 minutes టైం కేటాయించండి. వీకెండ్ నేను పంపేటువంటి వీడియో క్లాస్ గరిష్టంగా అర్ధ గంట, అంటే ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా మించితే ఒక 45 minutes మించి అయితే ఉండదు. అంటే 1 week 7 days, 7 daysలో ఒక 45 minutes టైం మీకు తీరిక దొరుకుతుంది కదా. తీరిక దొరకకపోయినా మీరు తీరిక చేసుకుని అయినా సరే వీడియో క్లాస్ని ఫాలో అవ్వాలి. ఓకేనా చిల్డ్రన్? అండ్ థర్డ్ వన్ మెటీరియల్. సో మెటీరియల్ అనేది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరు పిల్లలకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టే నేను రాయడం జరిగింది. సో మై స్మాల్ రిక్వెస్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను రాసినటువంటి మెటీరియల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటుంది, కానీ మీరు ఇంగ్లీష్ మీడియం టెర్మినాలజీని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఈ 3 కాన్సెప్ట్స్, డైలీ సైన్స్ అప్డేట్స్ ఫాలో అవటం కానీ, వీడియో క్లాసెస్ ఫాలో అవటం కానీ, మెటీరియల్ మనం ఫాలో అవటం కానీ పర్ఫెక్ట్గా చేసినట్లయితే రిమైనింగ్ 50% కూడా మనం విన్ అయినట్టే. ఏ ఉద్దేశంతో అయితే నేర్చుకోవడానికి మీరు గ్రూప్లోకి వచ్చారో అది ఫుల్ఫిల్ అయినట్టే. సో ఇక్కడ నాదొక అభిప్రాయం ఏంటంటే, మీరు టైం కేటాయించి ఈ 3ంటికి మీరు న్యాయం చేసినట్లయితే మీ రిమైనింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, క్లాస్లో రిమైనింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. సో వాళ్ళలా మేము కూడా నేర్చుకోవాలనిపించాలి. సో అలా చేసినట్లయితే మన ఈ ప్రోగ్రామ్ ఫుల్ఫిల్ అయినట్టు. ఓకేనా చిల్డ్రన్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే చిల్డ్రన్, ఇంకా ఆలస్యం ఎందుకు, డైరెక్ట్గా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ద ఫస్ట్ క్లాస్ టుడే, ఫస్ట్ క్లాస్ టాపిక్ ఏంటో తెలుసు కదా మీకు. వాట్ ఈజ్ ఫిజిక్స్? భౌతిక శాస్త్రం అంటే ఏమిటి? సో యాక్చువల్గా నేను మీకు డైరెక్ట్గా కాన్సెప్ట్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, అంటే హీట్ లెసన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎంతైనా మన లక్ష్యం సైన్స్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ కదా. సో ప్రోగ్రాంలో సైన్స్ టర్మ్ గురించి ఉంది కదా. సో సైన్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని తర్వాత సైన్స్ యొక్క బ్రాంచెస్ గురించి డిస్కస్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఓకే చిల్డ్రన్, కమింగ్ టు ద పాయింట్. వాట్ ఈజ్ మీన్ బై సైన్స్? విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? సో మనందరికీ 6th స్టాండర్డ్ నుండి చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ సైన్స్. చాలా ఫన్ ఉంటుంది దాంట్లో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే సైన్స్ గురించి తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి గురించి తెలుసుకోవడం, చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఓకే చిల్డ్రన్, కమింగ్ టు ద పాయింట్. సైన్స్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్
సైన్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్, సైన్షియా అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. సో ఫస్ట్లో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The English word science, which is derived from the scientia, which is the Latin word. Scientia is nothing but the knowledge. సైన్స్ అనేటువంటి ఆంగ్ల పదం సైన్షియా అనే లాటిన్ పదం నుంచి తీసుకోబడింది. సైన్షియా అంటే అర్థం నాలెడ్జ్. దేనికి సంబంధించిన నాలెడ్జ్? దేనికి సంబంధించిన జ్ఞానం? నాలెడ్జ్ అబౌట్ నేచర్, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి గురించి, ప్రకృతిలో అంతర్గతమైనటువంటి అన్ని విషయాల గురించి అధ్యయనం చేసేదే సైన్స్. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సైన్స్ అనేటువంటి ఆంగ్ల పదం సైన్షియా అనే లాటిన్ పదం నుంచి తీసుకోబడింది. సైన్షియా అంటే అర్థం జ్ఞానం, నాలెడ్జ్. దేని గురించి? నేచర్ యొక్క నాలెడ్జ్. సో దీనికి ఒక టెక్నికల్ డెఫినేషన్ ఉంది. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. సైన్స్ను మనం ఎలా నేర్చుకుంటాం? స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటాం. సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ఫుల్లీ ఎక్స్పెరిమెంటేషన్. ఏదైనా ఒక అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రాథమిక దశ నుండి దాన్ని గమనిస్తూ నేర్చుకుంటూ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ సైకిల్ని మీరు గమనించినట్లయితే, సో వర్షాలు వస్తూ ఉంటాయి కదా. సో వర్షాలకు రావడానికి ముందు ఏం జరుగుతుంది? సమ్మర్ సీజన్లో వాటర్ ఎవాపరేట్ అవుతుంది, బాష్పీభవనం చెందుతుంది. సో వాటర్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్ వేపర్ విచ్ ఈస్ కాల్డ్ అది ఎవాపరేషన్. సో ఈ వాటర్ వేపర్ ఏమవుతుంది? సర్టెన్ హైట్లో క్లౌడ్స్ రూపంలో ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ వాటర్ వేపర్ క్లౌడ్స్గా ఫామ్ అయిందో, ఆ క్లౌడ్స్ ఎప్పుడైతే చల్లబడతాయో, వెన్ దే ఆర్ కూలింగ్ ప్రాసెస్, వెన్ దే ఆర్ అండర్గోస్ టు ద కూలింగ్ ప్రాసెస్, దాన్ని మనం కండెన్సేషన్ అంటాం, తెలుగులో సాంద్రీకరణం. సాంద్రీకరణం జరిగిన తర్వాత ఏమవుతాయి? మేఘాలు చల్లబడతాయి. క్లౌడ్స్ ఆర్ బికేమ్ కూల్ అండ్ టర్న్స్ బికేమ్ లైక్ ఎస్ ఏ రెయిన్ఫాల్. సో మేఘాలు ఎప్పుడైతే చల్లబడతాయో మళ్ళీ అది తిరిగి మనకి వర్ష రూపంలో భూమికి చేరుతుంది. సో ఇక్కడ దీంట్లో మెకానిజం ఉందా? సో ఇదే విధంగా మనం ల్యాబ్లో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఫిజిక్స్ సంబంధించి కానీ, కెమిస్ట్రీ సంబంధించి కానీ, బయాలజీ సంబంధించి కానీ, ఇవన్నీ సైన్స్లో భాగాలే. దీస్ ఆల్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఇన్ సైన్స్. సో నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటాం? రియాక్టెంట్స్ తీసుకుని దాన్ని ఒకదానితో ఒకటి జాగ్రత్తగా కలుపుతూ మనం ప్రొడక్ట్ని తీసుకొస్తూ ఉంటాం. అంటే ఒక క్రమబద్ధమైన పద్ధతిలో జ్ఞానాన్ని సంపాదించడమే విజ్ఞాన శాస్త్రము. సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటేషన్. ప్రయోగాత్మకంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది చేయడానికి సైన్స్ గురించి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఫిజిక్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఫిజిక్స్ మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ కదా. సో ఫిజిక్స్కి డెఫినేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫిజిక్స్ విచ్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ విచ్ ఈస్ కన్సర్న్ విత్ నేచర్. సార్ కన్సర్న్ అంటే ఏంటి? సంబంధిత. దేనికి సంబంధించినటువంటిది? నేచర్కి సంబంధించినటువంటిది. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకోవడం జరిగింది. సైన్స్లో ఫిజిక్స్ అనేది ఒక భాగం. మరి ఫిజిక్స్లో వేటి గురించి నేర్చుకుంటాం? నేచర్కి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకోవడంతో పాటు అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. పదార్థము మరియు శక్తి, పదార్థానికి శక్తికి మధ్య ఉన్నటువంటి సహసంబంధాన్ని కూడా మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం. అర్థమైందా సార్? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫిజిక్స్ విచ్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ that which is concerned with nature and explain about the properties of matter and energy. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ నాన్న, మ్యాటర్ అండ్ ఎనర్జీ. సో మ్యాటర్ అంటే తెలుగులో అర్థం పదార్థము, ఎనర్జీ అంటే శక్తి. బూస్ట్ తాగండి, ఎనర్జీని పొందండి, రైట్? సో ఇక్కడ మ్యాటర్కి ఎనర్జీకి మధ్య ఉన్నటువంటి సహసంబంధము. సార్ అసలు మ్యాటర్ని ఎలా డిఫైన్ చేసుకునేది? ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విచ్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. ఏ పదార్థమైనా ఎంతో కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుందా లేదా? ఎంతో కొంత ప్రదేశాన్ని ఆక్యుపై చేస్తుందా లేదా? అలా పర్టికులర్ ద్రవ్యరాశిని కలిగి ఎంతో కొంత ప్రదేశాన్ని ఆక్యుపై చేసిన అన్నీ కూడా మ్యాటర్ గ్రూప్కి చెందినవి. అంటే మన భౌతిక విశ్వంలో మనకు కనిపించేవన్నీ కూడా మ్యాటర్ గ్రూప్సే, ఇంక్లూడింగ్ అస్, మనతో సహా. సజీవ నిర్జీవులన్నీ కూడా మ్యాటర్ గ్రూప్కి చెందినవే. మరి ఎనర్జీని ఎలా డిఫైన్ చేసుకునేది? పని చేయడానికి గల సామర్థ్యాన్ని మనం శక్తి అంటాం. The capacity or ability to do some work which is nothing but the energy. సో ఇక్కడ కాన్సెప్ట్ ఫిజిక్స్ దేని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రకమైన పదార్థాలు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ పదార్థాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు మనం? సింప్లీ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఇవి త్రీ మెయిన్. ఓకే, మ్యాటర్ కెన్ బి క్లాసిఫైడ్ మెయిన్లీ ఇంటూ త్రీ టైప్స్. వాట్ ఆర్ ది? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఈ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పదార్థ రూపం నుంచి శక్తి రూపంలోకి ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నాయి.
ఆ శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ సూత్రం. సో జాగ్రత్తగా వినండి. అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ కెన్ బి neither created nor destroyed, just it will be transferred from one form to another form. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే తెలుగులో శక్తి నిత్యత్వ సూత్రము. శక్తిని మనం సృష్టించలేము, నాశనము చేయలేము, కానీ అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాము. సో ఫిజిక్స్ గురించి సింపుల్ డెఫినేషన్ చెప్పుకోవాలంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ, పదార్థము శక్తి వాటి మధ్య ఉన్నటువంటి సహసంబంధము. ఇంకా సింపుల్గా డిఫైన్ చేసుకోవాలంటే హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్, మన చుట్టూ ఉన్నటువంటి అనేక వస్తువులు ఎలా పనిచేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించారనుకోండి, సో పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక స్టూడెంట్ ఎవరైనా సరే లెర్నింగ్ స్టేజ్లో మంచి సైంటిఫిక్ స్కిల్స్ని సంపాదించాలంటే మన దగ్గర 3 మెయిన్ క్వాలిటీస్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ వన్ అబ్జర్వేషన్, పరిశీలన. ఏదైనా ఒక అంశాన్ని మనం పరిశీలించినప్పుడే కదా దాని గురించి అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. నిశితంగా పరిశీలించాలి, పైపైనే కాదు. సో నిశితంగా పరిశీలించినప్పుడు మనకి అనేక కొత్త విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఉంటాయి, బైక్, కార్, బస్, లారీ, ట్రైన్, వాట్ ఎవర్ ఇట్ మే, చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు. ఏదైనా సరే వెళ్తూ ఉన్నదాన్ని సడన్గా ఆపాల్సి వచ్చినాక మనం ఏం చేస్తాం? బ్రేక్ అప్లై చేస్తాం. అంటే మన రైట్ లెగ్తో ఒకసారి బ్రేక్ అప్లై చేయగానే అంత పెద్ద వెహికల్ సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం జస్ట్ ఒక్కసారి కాలుతో ఇలా నొక్కగానే అంత పెద్ద వెహికల్ ఎలా ఆగిపోయింది అసలు? ఇంకా మీరు చూడండి, పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి, షిప్స్ ఉంటాయి. అంత పెద్ద షిప్ నీటిలో మునిగిపోకుండా ఎలా తేలుతూ వెళ్తుంది? అదేవిధంగా ఏరోప్లేన్స్ గాలిలో అలా తేలుతూ, అంత బరువైన ఏరోప్లేన్స్ గాలిలో ఎలా తేలుతూ వెళ్తున్నాయి? అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న నేచర్లో అబ్జర్వ్ చేయాలి, కానీ ప్రతిదీ కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయమే. సో అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక విషయాన్ని మనం నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు మనకి కొన్ని క్వశ్చనింగ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎందుకు, ఏమిటి, ఎలా. సినిమాలో డైలాగ్ గుర్తుందా? ఎందుకు, ఏమిటి, ఎలా. అంటే ఏదైనా విషయాన్ని మనం ప్రశ్నిస్తున్నప్పుడు అది అర్థం చేసుకునే క్రమంలో ఇలా ఎందుకు జరిగింది, అలా జరగడానికి కారణం ఏంటి, ఇటువంటి క్వశ్చనింగ్స్ వస్తుంటే ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే మనలో డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా సైంటిఫిక్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయని అర్థం. ఓకేనా చిల్డ్రన్? సో అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ అండ్ క్వశ్చనింగ్ ఇస్ ద దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ సైంటిఫిక్ యాటిట్యూడ్ స్కిల్స్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఫిజిక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మ్యాటర్ అండ్ ఎనర్జీ, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ, పదార్థము మరియు శక్తి వాటి మధ్య ఉన్న సహసంబంధాలు, వాటి యొక్క లక్షణాల గురించి నేర్చుకున్నాం. ఇంకా సింపుల్గా ఎలా డిఫైన్ చేసుకున్నాం? హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్, మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ ఎలా పనిచేస్తున్నాయి. ఇటువంటి విషయాలన్నిటి గురించి సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చేటువంటి సబ్జెక్ట్ని మనం ఫిజిక్స్గా పేర్కొనవచ్చు. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ మీకు గుర్తు చేస్తాను. సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అఫ్కోర్స్ మ్యాథమెటిక్స్ కూడా సైన్స్ గ్రూప్ సంబంధించింది. అదేంటని నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. మనలో చాలా మందికి ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. థియరీ పార్ట్ వరకు కాన్సెప్ట్ని చాలా ఇంట్రెస్ట్గా వింటాం, నేర్చుకుంటూ ఉంటాం, చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ దాంట్లో ఏదైనా ప్రాబ్లమేటిక్ పార్ట్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటాం. అవునా? మీరు గమనించండి, ఫిజిక్స్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీలో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. అఫ్కోర్స్ సైంటిఫిక్గా ఏ థియరీనైనా సరే మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే మ్యాథమెటిక్స్ సహాయంతోనే సాధ్యం. అందుకని మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్గా పేర్కోవడం జరిగింది. సో మ్యాథ్స్ వేరు, ఫిజిక్స్ వేరు కాదు. మ్యాథ్స్, ఫిజిక్స్ రెండు ఒకదానికొకటి విడదీయరానటువంటి సంబంధం కలిగి ఉన్నాయి. 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక కాయిన్కి అటు ఇటు 2 sides ఉంటాయా, అవి ఎలాగా అతుక్కుని ఉంటాయో, ఒక విడదీయకుండా ఎలా ఉంటాయో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కూడా అటువంటివి. సో ఇది చిల్డ్రన్ ఫిజిక్స్ యొక్క భౌతిక స్వరూపం. మనం నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఏంటనేది కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? వన్స్ ఒకసారి ఫిజిక్స్ డెఫినేషన్ మరొకసారి క్లియర్గా కంప్లీట్ చేసుకుని మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఫిజిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ విచ్ is concerned with the nature and properties of matter and energy and their interactions. Physics is the branch of science that which is concerned with nature and explain about the properties of matter and energy and their interactions. ఫిజిక్స్ అనేది సైన్స్లో ఒక విభాగము. దేని గురించి సమాచారాన్ని ఇస్తుంది?
ప్రకృతి గురించి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తుంది. దాంతో పాటుగా పదార్థానికి శక్తికి మధ్య ఉన్నటువంటి సహసంబంధాన్ని కూడా మనకి తెలియజేస్తుంది అని మనం ఫిజిక్స్ డెఫినేషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. ప్రీవియస్గా మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందా? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్యాన్ తిరుగుతుందా? మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నాం, హీట్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుందా? అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒకసారి మనకి మెకానికల్ ఎనర్జీగా, లైట్ ఎనర్జీగా, హీట్ ఎనర్జీగా, రకరకాల ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కదా. సింప్లీ ఫిజిక్స్లో పదార్థాలు అవి వాటి నుంచి వచ్చినటువంటి శక్తి, ఆ శక్తి వివిధ రూపాల్లోకి ఎలా మారుతుంది, వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా చిల్డ్రన్? సింప్లీ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి థింగ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనే విషయం గురించి కూడా మనం ఫిజిక్స్లో డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా చిల్డ్రన్? చిల్డ్రన్ నౌ దీని కంటిన్యూస్గా మనం ఫిజిక్స్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏమిటి, వివిధ శాఖల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, క్లాసికల్ ఫిజిక్స్. వాట్ ఈజ్ మీన్ బై క్లాసికల్ ఫిజిక్స్? క్లాసికల్ ఫిజిక్స్నే మనం శాస్త్రీయ భౌతిక శాస్త్రం అంటాం. సో ఇక్కడ 20వ శతాబ్దం ముందు, 20వ శతాబ్దం తర్వాత, ఎర్లియర్ 20th సెంచరీ, ఆఫ్టర్ 20th సెంచరీ అనే విషయం మనం గమనించుకున్నట్లయితే ఎర్లియర్ 20th సెంచరీ క్లాసికల్ ఫిజిక్స్ బాగా డెవలప్ అయింది. సో ఆఫ్టర్ 20th సెంచరీ మోడర్న్ ఫిజిక్స్, మీకు దీంట్లోనే అర్థం అవుతుంది మోడర్న్, అధునాతన, ఆధునిక భౌతిక శాస్త్రం మోడర్న్ ఫిజిక్స్ అంటే. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్లాసికల్ ఫిజిక్స్లో మనం వేటి గురించి డిస్కస్ చేసుకుంటామంటే అందరి చేత వాడుకలో ఉన్నటువంటి థియరీస్, సైంటిఫిక్ థియరీస్, దట్ మీన్స్ the theories what we are widely used and accepted, simply widely used and accepted theories, అందరి చేత ఆమోదయోగ్యమైనటువంటి సిద్ధాంతాల గురించి, ఫిజికల్ థియరీస్ గురించి, ఈక్వేషన్స్ గురించి, ఆ ప్రిన్సిపల్స్ గురించి, వీటన్నిటి గురించి మనం క్లాసికల్ ఫిజిక్స్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్, ఆర్కిమిడిస్ థియరీ, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, పాస్కల్స్ ప్రిన్సిపల్, ఇటువంటి సిద్ధాంతాలన్నీ అందరి చేత ఆమోదయోగ్యం పొందినటువంటివి. ఇప్పటికి కూడా మన సిద్ధాంతాలను వాడుతున్నాం. ఇటువంటి యాక్సెప్టెడ్ థియరీస్ గురించి మనం క్లాసికల్ ఫిజిక్స్లో డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్, మోడర్న్ ఫిజిక్స్. సో మోడర్న్ ఫిజిక్స్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 20th సెంచరీ తర్వాత, అంటే అప్పటి వరకు ప్రీవియస్గా ఉన్నటువంటి క్లాసికల్ ఫిజిక్స్లో ఉన్న థియరీస్ని మరికొంత డెవలప్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో దాంట్లో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది థియరీ ఆఫ్ రిలేటివిటీ. థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం అంటారు. సో సాపేక్ష సిద్ధాంతం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరు, సైంటిస్ట్ ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఈయన E=mc² అనే ఒక ఈక్వేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మొత్తం సైన్స్ యొక్క భౌతిక స్వరూపం మొత్తం మారిపోయింది. అందుకని దీన్ని మోడర్న్ ఫిజిక్స్గా చెప్పుకోవడం జరిగింది. ఈయన క్వాంటమ్ మెకానిక్స్ అని, జనరల్ రిలేటివిటీ. సో మనం చెప్పుకోవడం జరిగింది థియరీ ఆఫ్ రిలేటివిటీలో జనరల్ రిలేటివిటీ అనేది కూడా ఒక భాగం. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకంత మోడర్న్ ఫిజిక్స్ని బాగా ప్రభావితం చేసిందంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన యొక్క E=mc² మీరు గమనించండి. E అంటే ఎనర్జీ, M అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, C అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వ్యాక్యూమ్. శూన్యంలో కాంతి వేగం ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. సో కాంతి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న యాటమ్స్ రూపంలో, పార్టికల్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది, మరికొన్ని సందర్భాల్లో వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుందని కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన తర్వాత సైన్స్ యొక్క భౌతిక స్వరూపం మొత్తం మారిపోయింది. సో దీన్ని మనం క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. కాంతి గురించి, కాంతిలో ఉన్నటువంటి శక్తి చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో ట్రావెల్ చేస్తుందనే విషయాన్ని ఈయన ఐడెంటిఫై చేయడం జరిగింది. E=mc². ఓకే చూడండి. సో వీటి గురించి అంటే అప్పటి వరకు యాక్సెప్టెడ్ థియరీస్ అన్నీ కూడా క్లాసికల్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్లో ముందుగా ఉన్నటువంటి సిద్ధాంతాలని ఆధునీకరించడం మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ ఫిజిక్స్. సో న్యూక్లియర్ మీన్స్ న్యూక్లియస్. మనకి అందరికీ తెలుసు యాటమ్ ఇట్ కన్సిస్ట్ ఏ న్యూక్లియస్. పరమాణువులో మధ్యలో కేంద్రకం ఉంటుంది కదా. సో ఆ కేంద్రకంలో ఉండేటువంటి సబాటమిక్ పార్టికల్స్ ఏమిటి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అంటే న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం వేటి గురించి నేర్చుకుంటాం? దట్ మీన్స్ అబౌట్ ద న్యూక్లియస్. సింప్లీ న్యూక్లియస్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క ప్రాపర్టీస్, ప్రోటాన్స్ గురించి, న్యూట్రాన్స్ గురించి, న్యూక్లియస్ గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించేటువంటి బ్రాంచ్ ఏంటంటే న్యూక్లియర్ ఫిజిక్స్. నెక్స్ట్ అటామిక్ ఫిజిక్స్.
న్యూక్లియర్ ఫిజిక్స్కి పూర్తి విభిన్నంగా ఉంటుంది. న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం వేటి గురించి డిస్కస్ చేసుకున్నాం? పరమాణువులో ఉన్నటువంటి కేంద్రకం యొక్క అమరిక, కేంద్రకంలో ఉన్నటువంటి సబాటమిక్ పార్టికల్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే, అటామిక్ ఫిజిక్స్లో కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ గురించి మాట్లాడుకుంటాం. ఇది దగ్గర కొంచెం కెమిస్ట్రీ పార్ట్కి ఈక్వల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అటామిక్ ఫిజిక్స్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, మిగిలినటువంటి సబాటమిక్ పార్టికల్ ఏమిటి? ఎలక్ట్రాన్ గురించి, అయాన్స్ గురించి, అవి వాటి యొక్క అమరిక గురించి, యాటంలో వాటి యొక్క అమరిక గురించి, వీటన్నిటి గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించేటువంటిది అటామిక్ ఫిజిక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద జియో ఫిజిక్స్. ఆల్రెడీ వి నో వెరీ వెల్, జియో ఇస్ నథింగ్ బట్ ద ఎర్త్, the branch in science, the branch in physics that which gives information about the earth and its properties. భూమి యొక్క భౌతిక స్వరూపం, భూమిలో అంతర్గతంగా ఉన్నటువంటి పొరల గురించి సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చేటువంటిది మనకి జియో ఫిజిక్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? అండ్ నెక్స్ట్ వన్ మెకానిక్స్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. సో మెకానిక్స్లో మనం ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటామంటే మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. సింప్లీ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. సాధారణంగా వస్తువులు మనకి రెండు రకాల స్థితిలో కనిపిస్తూ ఉంటాయి, 2 స్టేట్స్లో కనబడుతూ ఉంటాయి, ఎయిదర్ ఇన్ మోషన్ ఆర్ ఇన్ రెస్ట్. సో రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కదలటం మొదలుపెట్టిందంటే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఏవో కొన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నట్టే కదా. సో వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫోర్సెస్ ఏమిటి, ఆ కదలిక కారణం ఏమిటి, ఇటువంటి విషయాలన్నిటి గురించి మనం మెకానిక్స్లో డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎకోస్టిక్స్, ద బ్రాంచ్ ఇన్ ఫిజిక్స్ దట్ విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సౌండ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ధ్వని గురించి అధ్యయనం చేసేటువంటి విభాగాన్ని మనం ఎకోస్టిక్స్గా చెప్పవచ్చు. సో ధ్వని సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో, ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో ఏ విధంగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అలా ట్రావెల్ చేసేటప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బ్రాంచ్ ఏంటంటే ఎకోస్టిక్స్. అండ్ నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్. ఒకసారి మీరు దీంట్లో చూడండి, థర్మో ప్లస్ డైనమిక్స్. థర్మల్ ఎనర్జీ అంటే ఏమిటి? హీట్ ఎనర్జీ అంటే ఉష్ణశక్తి. డైనమిక్స్ అంటే ఏమిటి? యాంత్రిక శాస్త్రము, గతిశక్తి. సింప్లీ ఉష్ణశక్తికి యాంత్రిక శక్తికి మధ్య ఉన్నటువంటి సహసంబంధాన్ని వివరించేటువంటి థర్మోడైనమిక్స్. సింపుల్గా చెప్పుకోవాలంటే స్టీమ్ ఇంజన్ మీ అందరికీ తెలుసు కదా, ఒకప్పుడు ట్రైన్స్ అన్నీ కూడా స్టీమ్తోనే వర్క్ చేసేవి. సో ఆ హీట్ ఎనర్జీ ఒక మెకానికల్ ఎనర్జీగా ఏ విధంగా జనరేట్ అవుతుంది అనే విషయాన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది థర్మోడైనమిక్స్. అండ్ లాస్ట్ వన్ ఆస్ట్రోఫిజిక్స్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇన్ ఫిజిక్స్ నవేడేస్. విశ్వంలో సింపుల్గా మనం అవర్ యూనివర్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, స్పేస్లో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే తేలియాడుతున్నటువంటి వస్తువులు ఏమిటి? స్టార్స్, ఆస్ట్రాయిడ్స్, నక్షత్రాలు, గ్రహశకలాలు, గ్రహాలు, గ్యాలాక్సీస్, పాలపుంతలు, వీటన్నిటి గురించి సమగ్రమైన సమాచారం ఇచ్చేటువంటిది ఆస్ట్రోఫిజిక్స్. దీన్నే సింపుల్గా మనం స్పేస్ సైన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. స్పేస్ సైన్స్ భవిష్యత్, దీనికి మంచి చాలా భవిష్యత్తు ఉంది, ఎదురంతా చాలా డెవలప్ అవుతుంది ఇవాళ స్పేస్ సైన్స్ టెక్నాలజీ. ఓకేనా చిల్డ్రన్? సో ఆస్ట్రోఫిజిక్స్లో మనం స్పేస్ గురించి, స్పేస్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఇవి చిల్డ్రన్ ఫిజిక్స్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్. ఓకేనా చిల్డ్రన్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. క్లాసికల్ ఫిజిక్స్ that which gives information about the widely used theories and accepted theories. Modern physics, this is the physics which is developed after the 20th century. In this modern physics we are mainly explaining about the theory of relativity, energy equal to mc square. Nuclear physics, in nuclear physics the branch in physics that which gives information about the nucleus of the atom and the constituents of the nucleus, what are the particles consist in the nucleus, about protons and neutrons. And atomic physics, nucleus కాకుండా the remaining part except the part of the nucleus we explain about the remaining atom గురించి న్యూక్లియస్ గురించి కాకుండా atom గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనకి అటామిక్ ఫిజిక్స్ లో రావడం జరుగుతుంది. జియో ఫిజిక్స్, జియో ఇస్ నథింగ్ బట్ ద ఎర్త్, ద బ్రాంచ్ ఇన్ ఫిజిక్స్ దట్ విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎర్త్. మెకానిక్స్, మోషన్ ఆఫ్ ది బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. అకోస్టిక్స్, about the sound and information, sound how it travels through solids, liquids and gases. Thermodynamics, in this branch we get information about the relation between the heat energy and the mechanics. Astrophysics, the branch in physics that which gives information of the space and its the information of the celestial objects. So these are the very important branches in physics. Okay children?